నమస్కారం అన్న. నమస్కారం సార్. ఎవరన్నా మీది? గోపాల్దినా. మీ పేరు? పుజారి కృష్ణ. ఈ యాఫీల్డ్ యూనికి వచ్చినారు మీరు ఈరోజు? లైలా అనే ఫీల్డ్ మీరు చున్నీకి వచ్చినారు ఈరోజు. అవును సార్. ఎట్లా ఉందన్న ఇది లైలా? వాటంగా సార్, ఇది మంచిగా ఉంది. పంట కూడా వాటంగా ఉంది, తెల్లగా లేదు, మంచిగా ఉంది పంట. మేము కూడా వచ్చేసారి దీని వేస్తాం. మేము 4 ఎకరాలు పెట్టినాను. సూపర్లు పెట్టినాను, బ్యాడ్ పెట్టినాను. అంత మచ్చగా ఎక్కువ అవుతుంది, తెల్లగా ఎక్కువ అవుతుంది. వచ్చేసరికి ఇది ఇతనే వేస్తా సార్. ఇది ఇతనే లైలా వేయాలనుకుంటున్నారు మీరు? వేస్తాను, లైలా వేస్తే ఖచ్చితంగా వేసేది. మామూలుగా మీరు లైలాలో స్పెషల్గా ఏం గమనించాలన్నా ఇప్పుడు దాకా? సైజు కాయ సైజు దీంట్లో బాగుంది. సైజు బాగుంది, తుమ్ములు బాగా వస్తుంది. కొంచెం తెగులు కూడా వార్చుకుంటుంది, తెగులు అనేది లేదు. అవును, తెగులు కొంచెం చాలా తక్కువ ఉందంటారు దీంట్లో. చాలా తక్కువ ఉంది, మన చాలా తక్కువ ఉంది. మనకు తెగుళ్ళు ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడే మనకు కొంచెం మందులు కొట్టేది తక్కువ అవుతుంది. పంట దిగుబడి అనేది పక్కన పెడితే మనకు మెయిన్ గా వైరస్ ఉండకూడదు. వైరస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనకు. సైజు వాటంగా సార్ ఇది మంచిగా ఉంది. వచ్చేసారి దీన్ని వేస్తాను. ఇంటి పక్కన మా పుట్టగాడు కానీ ఆ పిల్లాడు చెప్పా నాకు వేస్తుంది. నేను అదే అన్నాను, లేచినా 7 దాంతో ఆగు, మళ్ళా నువ్వు మాత్రమే కొంచెం బెస్ట్ కొట్లాడతావు. అట్లనే ఆ పిల్లలు ఏదో నాకు ఏ పేరు ఇస్తున్నావు. వచ్చేసారి నేను పక్క వేస్తాను 4 ఎకరాలు. లైలా ఇత్తనం వేయాలనుకుంటున్నాను. లైలా ఇత్తనం వేయాలి. నేను వేస్తాను కానీ వేస్తాను నేను పక్క 4 ఎకరాలు. ఒకసారి చెట్టు ఎట్లు చూపించాలన్నా? కాపు ఎట్లుందంటావు? కాపు జబర్దస్త్ ఉందన్నా. జబర్దస్త్. కింద నుండి పైన టెప్ వచ్చింది, కింద టెప్ వచ్చింది, మళ్ళీ ఇట్లా వచ్చింది. ఇట్లా వస్తుందన్న. కింద నుంచి పై వరకు కూడా మాకు స్టెప్ వస్తుంది. ముడత అనేది లేదు. ముడత అనేది చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ లేపు చూపించండి దానికి ఎట్లుంది. తక్కువ ఉంది, అలా ముందు బాగుంది సార్. జబర్దస్త్ ఉంది. మనం లోపల పోనీకి లేదు, ఇప్పుడు ముచ్చుకుపోయిందంతా. దాని కూడా మనం బయట లైలా ఇక ఇట్లా ఉంటే రైతుకి దిగుబడి బాగా వస్తుంది, పంట మంచిగా ఉంటుంది. కానీ మీరు రేటు ఇచ్చారు, రేటు పెంచాకండి అందరూ వేస్తారని చెప్పి. నా పేరు రాసుకొని నాకు 4 ఎకరాలకి అమౌంట్ ఇప్పుడు కట్టమని కూడా కడతా. ఈ రోజే ఇంటిగా చేస్తున్నా, డబ్బులు చేస్తున్నా. 7,50,000 ఇస్తారా? ఇప్పుడు మీకు లైలాలో ఇంకా మీకు ఏం నచ్చినా మెయిన్ గా లైలాలో మీకు నచ్చింది? ఇప్పుడు లైలా వేయాలనుకుంటున్నావు కదా, లైలా ఎందుకోసం వేయాలనుకుంటున్నావు? సైజు బాగుంది, మంచిగా ఉంది. తెగులు వస్తలేదు, అవటం బాగా వస్తుంది. ఈ మార్కెట్ పోతే కూడా దీనికే కొంచెం బాగుంది. పెట్టుబడి ఇప్పుడు ఈ పంట ఉంది కదా, తెంపితే ఎన్ని కిలోలు అవుతుంది అనుకుంటున్నాను? 30 దాకా వస్తాయి ఎకరా. 30 క్వింటాలు లేకపోతే పెట్టాలి కానీ పెట్టుబడి అలాగే వెళ్ళాను. ఈ కాపు చూసి నువ్వు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎకరా 30 వస్తుంది. ఈ కటింగ్ అయితే ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాను? పండు మాగినది అంతా 20-25 రావచ్చు. ఇప్పుడు చెప్తే కూడా 20-25 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్తే తర్వాత మీకు మచ్చకాయలు ఎట్లుండేది ఇంట్లో? మచ్చకాయ లేదు. మళ్ళీ ఈ సంవత్సరం మనకు ఈ వాతావరణంలో మచ్చకాయలు లేని తోట లేదు. ఆల్మోస్ట్ చాలా తోటలో మచ్చకాయలు వచ్చేసినాయి. నాదైతే మొత్తం వేస్ట్ సార్. నా దండగమాలి బ్యాడ్ పెట్టినాను 2 ఎకరాలు, సుగంధ 2 ఎకరాలు పెట్టినాను. అంతా మచ్చకాయ వచ్చింది. ఏం రైతుకి కూరలకు వెళ్తే నా పరిస్థితి మొత్తం మచ్చకాయ వచ్చింది. లైలా అయితే మీరు కష్టంగా వేస్తారు అయితే నెక్స్ట్ ఇయర్. ఈరోజు యా ఫీల్డ్కి వచ్చినామని అందరూ ఒకసారి గట్టి చెప్పండి అన్న. ఒకసారి అందరూ మనం ఈరోజు యా ఫీల్డ్కి వచ్చినాము. ఇంకోసారి అందరికీ పెట్టండి అబ్బా. ఓకే రైట్.